హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. విశ్వాకి ఊహించని షాక్ ఇచ్చిన రామరాజు తన పెళ్లి గురించి సేనాపతికి నిజం చెప్పేసిన ప్రేమ. అసలు ఇదంతా ఎలా జరగబోతుందో మీరు తెలుసుకోవాలంటే చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. నర్మదా దగ్గర ఇక అమూల్య అయితే నిజాన్ని బయట పెడుతుంది. విశ్వాని నా చుట్టూ తిరిగేవాడు, ప్రేమించకపోతే నేను చచ్చిపోతాను అంటూ నా వెంటే పడేవాడు. అప్పుడే నేను తనని ప్రేమించాల్సి వచ్చింది. ముందే తను నన్ను ప్రేమించాడు, తర్వాత నేను తనని ప్రేమించాను అని అమూల్య అయితే చెప్తుంది. అది విని కోపంతో రగిలిపోతూ ఉంటుంది. విశ్వ అన్నీ కూడా తనకి అబద్ధమే చెప్పాడని, కావాలనే నటిస్తున్నాడని ప్రేమకి నిజం తెలిసిపోతుంది. తనే నాతో అబద్ధం చెప్పించాడు, అలా చెప్తే గొడవ జరగదని, ఒకవేళ నేనే నీ వెంట పడ్డానంటే గొడవ జరుగుతుందని చెప్పి నా చేత అబద్ధం చెప్పించాడని మొత్తం నిజాన్ని బయట పెడుతుంది అమూల్య. ఈ మాటలన్నీ విని ప్రేమ వెంటనే విశ్వాన్ని నిలదీద్దామని కోపంగా వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడే ఇక నర్మద అయితే ప్రేమని ఆపుతుంది. ప్రేమని ఆపి, ఏంటి ప్రేమ, ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతూ ఉంటే, నువ్వు ఆగక్క, మా అన్నయ్య నన్ను ఇంత మోసం చేస్తాడని, నాకు ఇన్ని అబద్ధాలు చెప్తాడని నేను అనుకోలేదు. వాడు బాధపడుతూ అమూల్య నన్ను ప్రేమించానని, ఒకవేళ పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతానంటుందని ఏడ్చి చెప్పడంతో నిజమే అనుకున్నాను. కానీ వీడు ఇలాగా అమూల్య జీవితాన్ని నాశనం చేయడానికి అమూల్యని ప్రేమించి లవ్ ట్రాప్లో పడేశాడని నేను అస్సలు కూడా అనుకోలేదు అని అంటూ ఉంటుంది ప్రేమ. ఇంట్లో వాళ్ళందరూ కూడా దీని గురించి బాధపడుతుంటే నేను మాత్రం వీళ్ళిద్దరికీ సపోర్ట్ చేస్తూ మా అన్నయ్య మాటలు విని చాలా పెద్ద తప్పు చేశాను అని ప్రేమ అనగానే, చూడు ప్రేమ, ఇప్పుడు నువ్వు వెళ్ళి నిలదీస్తే ఏం జరుగుతుంది? మళ్ళీ గొడవ జరుగుతుంది. మా కూతుర్ని నువ్వే లవ్ ట్రాప్లో పడేశావని మావయ్య, అటు నుంచి వాళ్ళు ఇద్దరు కూడా మళ్ళీ గొడవ పెట్టుకుంటారు అని అంటూ ఉంటుంది నర్మద. మీ అన్నయ్య ఇదంతా ఎందుకు చేశాడో అంతా కూడా మనం అమూల్యకి తెలిసేలా చెయ్యాలి. అమూల్యకి అసలు విశ్వ మీద ఉన్న నమ్మకాన్ని పోగొట్టాలి. కేవలం తన మీద పగ తీర్చుకోవడానికి ఇదంతా చేస్తున్నాడని అమూల్యకి తెలిసేలా చెయ్యాలి. నువ్వు ఆ కుటుంబానికి దూరం అయ్యావని, అలాగే ఆ బాధ మావయ్య గారు అనుభవించాలని, అమూల్యని పెళ్లి చేసుకోవాలని మీ అన్నయ్య ప్లాన్ చేశాడని నాకు అర్థమవుతుంది. ఇప్పుడు మనం అమూల్య మనసుని మార్చాలి అని అంటూ ఉంటుంది నర్మద. మనం గొడవలతో కాదు, తెలివితేటలతో ప్రవర్తించాలి అని చెప్తూ ఉంటుంది. అప్పుడే ఇక ప్రేమ నర్మద ఇద్దరు కూడా మాట్లాడుకోవడం రామరాజు వినేస్తాడు. ఇక రామరాజు వినేసి, అంటే నా కూతురు ఏ తప్పు చెయ్యలేదు, తప్పు చేసింది ఆ విశ్వగాడు, నా కూతురికి మాయమాటలు చెప్పి ప్రేమ ట్రాప్లో పడేశాడు. ఇలాంటి వాడికి ఇలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు. ఇప్పుడు నర్మద చెప్పింది కరెక్టే, మేము వెళ్ళి గొడవ పెట్టుకుంటే గొడవగానే ఉంటుంది. కానీ ఇప్పుడు ఎవ్వరికి తెలియకుండానే ఈ విశ్వగాడు నా కూతురు జోలికి రాకుండా చెయ్యాలి అని రామరాజు అయితే చాలా కోపంగా బయటికైతే వెళ్తాడు. అలా బయటికి వెళ్ళిన తర్వాత ఫోన్లో తన తల్లి చెప్పిన నిజంతో భయపడుతూ అమూల్య దగ్గరికి వస్తుంది వల్లి. అయితే అమూల్య దగ్గరికి వచ్చి వల్లి అడుగుతూ ఉంటుంది, అమూల్య, నర్మద నీ దగ్గరికి వచ్చిందా అని అడుగుతూ ఉంటుంది. వచ్చింది వదినా అని అనగానే, ఏం చెప్పింది అని అంటూ ఉంటుంది వల్లి. అయితే ఏం లేదు వదినా, అసలు మన ఇంటి శత్రువైనా అతనితో నువ్వు ప్రేమలో పడడం ఏంటి, నువ్వే వెళ్ళి అతన్ని ప్రేమించడం ఏంటి అని మావయ్య గారు అత్తయ్య గారు బాధపడుతున్నారు, అంతే తప్ప నీ మీద ప్రేమ లేక కాదు అని చెప్పి నన్ను ఓదార్చింది. త్వరలోనే వాళ్ళిద్దరిలో మార్పు వస్తుందని అంది. మరి నువ్వేం చెప్పావు? నేనేమీ ముందు అతన్ని ప్రేమించలేదు, అతని నన్ను నా చుట్టూ తిరిగి లవ్ ట్రాప్లో పడేశాడు అని నర్మద వదినికి నిజం చెప్పాను అని అంటూ ఉంటుంది అమూల్య. ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ, ఏంటి, నువ్వు తనని ప్రేమించలేదని, తనే నీ వెంట పడ్డాడని నర్మదకి నిజం చెప్పేశావా అని ఒక్కసారి వల్లి అయితే షాక్ అయిపోయి అడుగుతూ ఉంటుంది. అవును వదినా, కానీ నర్మద వదిన ఏమీ అనలేదు, తను నా ప్రేమకి సపోర్ట్ చేస్తుంది, మీ అమ్మా నాన్నలో మార్పు వస్తుందని చెప్పింది అని అంటూ అమూల్య అయితే అంటూ ఉంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు ఇక వల్లి అయితే షాక్ అయిపోతూ, అమ్మా, నువ్వు చెప్పింది నిజమేనే, నర్మద నా దగ్గర నుంచి గుట్టు లాక్కొని అమూల్య దగ్గర నుంచి నిజాన్ని కనిపెట్టింది అని అంటూ ఉంటుంది వల్లి. ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది. భాగ్యమైతే
ఇప్పుడు ఈరోజు ఈ నిజం తెలుసుకుంది. రేపటి రోజున నువ్వే వాళ్ళిద్దరి మధ్య లవ్ ట్రాప్ నడిపించావని చెప్పిందంటే నీ కాపురం కూలిపోతుంది. అటు విశ్వాగాడు బెదిరిస్తున్నాడు, ఇటు నువ్వు నన్ను భయపెడుతున్నావు. అసలు నేను ముందు ఇలాంటివి చేయనని చెప్తే నువ్వే నన్ను దీంట్లోకి దింపావు అని బాధపడుతూ ఉంటుంది వల్లి. అయితే తర్వాత రామరాజు విశ్వ ఎక్కడ ఉన్నాడని ఇక వెతుకుతూ వెళ్తాడు. అలా వెతుకుతూ వెళ్తున్న విశ్వ ఒక చోట కూర్చొని ఉంటాడు. అప్పుడే ఇక విశ్వ దగ్గరికి వెళ్ళి విశ్వ చెంప పగలగొట్టి, నువ్వే నా కూతుర్ని లవ్ ట్రాప్లో పడేసి ఇప్పుడు ఏమీ తెలియనట్టు అందరి ముందు కూడా నా కూతురే నిన్ను ప్రేమించిందని చెప్తావా అని విశ్వ చెంప పగలగొడతాడు. నా కూతురు నాకు మొత్తం నిజం చెప్పింది. నువ్వే తన చుట్టూ తిరిగి తనని ప్రేమించమని వేధించావు, తనని ప్రేమించేలా చేసుకున్నావు, చస్తానని దాన్ని పైపెట్టావు. అన్నీ నాకు తెలిసాయి. చూడు, నువ్వెందుకు ఇదంతా చేస్తున్నావో నాకు తెలీదు, కానీ ఇంతటితో నువ్వు చేస్తుంది ఆపకపోతే అసలైన రామరాజుని చూస్తావు, గుర్తుపెట్టుకో అని అంటూ రామరాజు అయితే విశ్వాకి వార్నింగ్ ఇస్తాడు. అలాగా విశ్వాకి వార్నింగ్ ఇచ్చాక అమూల్య ఎందుకు నిజాన్ని బయట పెట్టేసింది అని అనుకుంటూ ఉంటాడు. విశ్వ అయితే ఇప్పుడు అమూల్య మనసు మార్చడానికి వీళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు. ఏదోటి చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో ఇక ప్రేమ అయితే రోడ్డు మీద నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. అప్పుడే అటువైపుగా వస్తున్న సేనాపతి ప్రేమని చూసి ఇక బైక్ని అయితే ఆపుతాడు. ఆపేసి అంటూ ఉంటాడు, చూసావు కదా, ఇప్పుడు మళ్ళీ నా పరువు తీయడానికి మీ అన్నయ్య కూడా తయారయ్యాడు. ఆ రామరాజు తన కూతుర్ని కూడా ఎరగా వేసి నా కొడుకుని కూడా ఆ ఇంట్లోకి లాక్కోవాలని చూస్తున్నాడు. నా చెల్లెల్ని, నిన్ను, ఇప్పుడు నా కొడుకుని ఇలా నా కుటుంబంలో వాళ్ళందరినీ తన కుటుంబంలో కలుపుకోవాలని ఎంతకి తెగించాడో ఇప్పుడన్నా ఆ రామరాజు నిజస్వరూపం తెలుసుకో అని అంటూ ఉంటాడు సేనాపతి. అప్పుడే ఇక ప్రేమ అయితే ఇక ఆపు నాన్న, అసలు అమూల్య అన్నయ్యని ప్రేమించలేదు, అన్నయ్యే అమూల్య వెంట పడ్డాడు. తను చీ కొట్టినా, చెంపు దెబ్బ కొట్టినా, చీ అని చేదరించుకున్నా సరే అమూల్య వెంటపడి తనని ప్రేమలో పడేశాడు అని అంటూ ఉంటుంది ప్రేమ. ఆ మాట వినే సేనాపతి అయితే, నువ్వు వాళ్ళ మాట వింటున్నావు, వాళ్ళ మాట మీద ఉన్న నమ్మకం నీ తండ్రి మాట మీద లేదు నీకు అని అంటూ ఉంటే, ఆ ధీరజ్ గాడు నిన్నెలా అయితే ట్రాప్లో పడేశాడో అమూల్య కూడా అలాగే మన వాడిని ట్రాప్లో పడేసింది. అలాగే ఇద్దరూ కూడా ఎక్కడికైనా వెళ్ళిపోయి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకొని ఉంటారు అని అంటూ ఉంటే, అప్పుడే ఇక అంటూ ఉంటుంది ప్రేమ, అసలు ధీరజ్ నాకు నా మెడలో తాళి ఎలా కట్టాడో తెలుసా? అసలు ధీరజ్కి నాకు ఇష్టమే లేదో, మేమిద్దరం ప్రేమించుకోలేదు, నేను ప్రేమించింది వేరే వ్యక్తిని అని అంటూ నిజాన్ని బయట పెడుతుంది ప్రేమ. వాడు నన్ను మోసం చేశాడు, నా దగ్గర ఉన్న నగలన్నీ తీసుకొని నన్ను ఒక వ్యభిచారిగా అరెస్ట్ చేయించాలనుకున్నాడు. సమయానికి అత్త ధీరజ్ని పంపించి నా మెడలో తాళి కట్టించి మన కుటుంబం పరువుని కాపాడింది. లేకపోతే హోటల్ రూమ్లో వ్యభిచారం చేస్తూ నేను పోలీస్ స్టేషన్లో అరెస్ట్ అయి ఉంటే నువ్వు గుండె వాగి చచ్చేవాడివి నాన్న అని అంటూ నిజాన్ని బయట పెడుతుంది. అది విని ఒక్కసారి సేనాపతి షాక్ అయిపోతూ, మరి ఆ రోజు ధీరజ్ గాడు చిన్నప్పటి నుంచి ప్రేమించుకున్నామని చెప్పాడు అని అంటూ ఉంటాడు సేనాపతి. అప్పుడు కూడా నన్ను వాడు ప్రేమించుకున్నప్పుడు హోటల్లో దిగిన వీడియోలు, ఫోటోలు నాకు పంపించి నన్ను బ్లాక్మెయిల్ చేశాడు. అప్పుడే నన్ను కాపాడాడు ధీరజ్. అయితే వాడు పేరు కళ్యాణ్. ఆ ఫోటోలన్నీ పంపించి సోషల్ మీడియాలో వీడియోలు పెట్టి నన్ను అల్లరిపాలు చేస్తా అన్నాడు. అప్పుడు కూడా ధీరజ్ నా ప్రాణాల్ని కాపాడి ఆ కళ్యాణ్ గారిని అరెస్ట్ చేయించి అందరి ముందు నేను చేసిన తప్పు బయటపడకూడదని తను నన్ను ప్రేమించినట్టు చెప్పాడు అని అంటూ నిజాన్ని బయట పెడుతుంది ప్రేమ. అది విని షాక్ అయిపోతూ ఉంటాడు సేనాపతి. నువ్వేమో ఎప్పుడెప్పుడో మావయ్య కుటుంబం మీద పగ తీర్చుకోవాలనుకుంటున్నావు, కానీ అత్త ఇప్పటికీ కూడా మన కుటుంబం గురించి ఆలోచిస్తుంది. తన మేనగోడల జీవితం నాశనం కాకూడదని, మేనగోడల జీవితం నాశనం అయితే అన్నయ్య అక్క తట్టుకోలేరని అత్త తన కొడుకు ఇష్టం లేకపోయినా తన కొడుకు చేత నా మెడలో తాళి కట్టించి నా జీవితాన్ని నిలబెట్టింది. ఈరోజు మనమందరం ప్రాణాలతో ఉన్నామంటే దానికి కారణం అత్తే అని అంటూ నిజాన్ని చెప్పేస్తుంది ప్రేమ.
ఇక నిజాలు తెలుసుకొని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు సేనాపతి. అయితే చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. నిజం తెలుసుకున్న సేనాపతి రామరాజుని అభిమానం చూపిస్తాడా, రామరాజుపై ఉన్న శత్రుత్వాన్ని పోగొట్టుకుంటాడా, అసలు ఏం జరగబోతుందనేది రాబోయే కథలో తెలుసుకుందాం. అలాగే అమూల్య విశ్వ ఇద్దరు పెళ్లి చేసుకుంటారా చేసుకోరా, అమూల్య పెళ్లి విశ్వాతో జరగడం మంచిదేనా కాదా అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.